పైగా కళ్యాణి కూతురునని ఘనంగా చెప్తుంది. విన్నారు కదా, అందరూ విన్నారుగా. ఎవరినో ప్రేమించి ఇంట్లో వాళ్ళకి మాట మాత్రం కూడా చెప్పకుండా రాత్రికి రాత్రే లేచిపోయిన అదిగో ఆ కళ్యాణి కూతురంటిది. కళ్యాణి కూతురంటే అన్నయ్య పరువు, మీ గౌరవం, ఈ వజ్రపాటి వంశం పరువు ప్రతిష్ట నడి వీధిలో మంట కలిపి లేచిపోయిన దాని కూతురంట. ఆ కళ్యాణి కూతురంటిది. అరే ఆ కళ్యాణి కూతురు మిమ్మల్ని అమ్మమ్మ అని పిలుస్తుంటే మీరు ఎలా వినగలిగారు వదినా? మీ రక్తం సలసలా కాగిపోవట్లేదు? ఆత్మాభిమానం మీద చావు దెబ్బ కొట్టినట్టు అనిపించట్లేదు? ఇవాళ ఇక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని చూస్తున్న బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు అందరూ అని మన వజ్రపాటి వంశం మీద కాండ్రించి ఉమ్మేరు. ఇదా మీ వజ్రపాటి వంశం అని పక్కకెళ్ళి నవ్వుకోరు? ఇదిగో చెప్తున్నాను, ఈ విషయంలో మీరు ఏమనుకున్నా సరే, ఎలా తీసుకున్నా సరే, నాకు మాత్రం విషం తాగేసి స్వర్గంలో ఉన్న మా అన్న రంగారావు గారి దగ్గరికి వెళ్ళిపోవాలనుంది అంతే. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఇంత దగానా, ఇంత కుట్రా! వామ్మో, ఈ వజ్రపాటి వంశం. వదిలి గారు, నేనెవరిని మోసం చేయాలని డ్రీమ్ లో కూడా అనుకోలేదు. అలాంటి దాన్ని కూడా కాదమ్మమ్మ. చిన్నత్త, దయచేసి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నోరు ముయ్యవే. నువ్వు నా కోడలు అవుతావని నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాను కదే. నీ మీద ఈగ కూడా వాలనివ్వలేదు కదే. నీ మీద నేను, నా కొడుకు సూర్య అంత ప్రేమను చూపిస్తే నువ్వు ఈ రకంగా విషం కక్కుతావా? అమ్మా ఆగు సూర్య, నువ్వేం మాట్లాడద్దు. కన్న వాళ్ళని, అయిన వాళ్ళని, ఆత్మీయుల్ని, రక్త సంబంధాన్ని మంట గలిపి మీ అమ్మ నీ బాబుతో లేచిపోతే ఆ బాధని తట్టుకోలేక, ఆ అవమానం భరించలేక దేవుళ్ళంటి మా మావగారు గుండెపోటుతో చనిపోయారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.